హై డియర్ వ్యూవర్స్, లీడర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పరివర్తన గురించి డిస్కస్ చేయబోతున్నాము. పరివర్తన్ మోదీకర్ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్. ఈరోజు మనము యూట్యూబ్ లైవ్ ద్వారా బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాము. చాలా విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, పాండమిక్ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా రెండు విషయాలు ఆలోచిస్తున్నారు. రెండు విషయాలు కూడా చాలా అవసరమైన విషయాలు. ఒకటి వచ్చేసి హెల్త్ బాగుండాలి అనేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు. రెండో విషయం వచ్చేసి వెల్త్, అంటే డబ్బు కావాలి, డబ్బు సంపాదించుకోవాలి అనే విషయం మీద ఫోకస్ చేస్తున్నారు. ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తున్నారో ఈ యొక్క లింక్ని మీరు షేర్ చేయండి. యూట్యూబ్లో మీకు షేర్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీరు షేర్ చేయొచ్చు. ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ సెషన్ జరిగే ఒక 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ కానీ పూర్తి సెషన్ వినండి. పూర్తి సెషన్ వింటేనే మీకు ఈ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, ఇది మనకు అవసరం అవుతుందా, ఇది మనకు యూజ్ అవుతుందా అనే విషయాలు మనకు చాలా వరకు తెలుస్తాయి, చాలా వరకు మనకు అర్థమవుతాయి. మధ్యలో స్కిప్ చేసి వెళ్ళబాకండి. ఈ యొక్క లింక్ని షేర్ చేయండి మీ యొక్క టీమ్స్లో. మీ యొక్క న్యూ మెంబర్స్కి మీరు బిజినెస్ ఆపర్చునిటీ అర్థం చేయించాలనుకుంటున్నారంటే ఈ యొక్క లింక్ని షేర్ చేయండి. నేను మొత్తం పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఈ యొక్క సెషన్లో చాలామందికి యూజ్ అవుతుంది, చాలామందికి అర్థమవుతుంది. నేను ఈజీగా అర్థం చేపిస్తాను. ఓకే, రెండు విషయాలు మనం డిస్కస్ చేసాము. ఒకటి వచ్చేసి హెల్త్. నేను ఎందుకు ఎక్కువగా ఈ రెండు విషయాల గురించి మీతో డిస్కస్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలాగా మనకు డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా హెల్త్ గురించి ఆలోచిస్తున్నాము. రెండు వచ్చేసి డబ్బు సంపాదించాలి, అంటే ఇన్కమ్ సోర్స్ ఉండాలి. మనం ఇప్పుడు చేస్తున్న జాబ్తో పాటు బిజినెస్తో పాటు మనకు సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంటే బాగుండు అనేసి చాలామంది మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాము. ఇంతకుముందు మనము ఎంతమంది మనం అప్రోచ్ అయినా, ఎంతమందికి మనం చెప్పినా కూడా ఈ విషయాల మీద ఫోకస్ చేసేవాళ్ళు కాదు. ఒక నెట్వర్క్ మార్కెటర్స్గా మోదీకేర్లో పనిచేస్తున్న వాళ్ళంగా మనం చెప్తూ ఉంటాం, చాలామందికి కలుస్తూ ఉంటాము. మీరు హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఇలాగ సప్లిమెంట్స్ యూస్ చేయాలని చెప్తూ ఉంటాము. కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకో విషయం కూడా హెచ్చరిస్తూ ఉంటాము, సార్ మీరు ఇప్పుడు చేస్తున్న బిజినెస్తో పాటు జాబ్తో పాటు మీకు ఒక సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉండాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్ ఉందో, జాబ్స్ అన్నీ చాలామంది ప్రైవేట్ జాబ్స్ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలామంది బిజినెస్లు కూడా డ్రాప్ డౌన్ అవుతున్నాయి. చాలామంది బిజినెస్లు కూడా ఏమవుతున్నాయంటే షట్టర్ డౌన్ చేస్తున్నారు. అంటే టైమింగ్స్లో వాళ్ళు వర్క్ చేయాలి, ఆ టైమింగ్స్లో వర్క్ చేస్తేనే, బిజినెస్ చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. అలా కాకుండా ఇలాగ ఏ సిచ్యువేషన్ అయినా కూడా మీరు ఫేస్ చేసేలాగా, అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఆగిపోకూడదని మీ ఆలోచన విధానం ఉంటే ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీకు 100% సూటబుల్ అవుతుంది. వన్ బై వన్ నేను ఈ పీపీటీ ప్రజెంటేషన్ చేస్తాను. ఈ పీపీటీ ద్వారా అయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ పీపీటీ నేను ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. పరివర్తన అంటే ఇది హిందీ వర్డ్, దీన్ని తెలుగులో మార్పు అని చెప్తారు. మేము మిమ్మల్ని మార్పు వైపుగా ఆహ్వానిస్తున్నాము. మార్పు అంటే ఎటువంటి మార్పు అంటే సమూలమైన మార్పు. ఆ మార్పు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, కంపెనీ స్లోగన్ వచ్చేసి సోచ్ బదులో, ఖుద్కు బదులో, దునియా బదులో. అంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, ఆ తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. దాంతోపాటు మీరు ఈ యొక్క ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంటారనేది సమీర్ మోదీ సార్ యొక్క స్లోగన్, మోదీకేర్ స్లోగన్. సరే, నేను పీపీటీ షేర్ చేయబోతున్నాను. ఇక్కడ నేను ఈ పీపీటీలో మీకు ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ లివింగ్ ద లైఫ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్? అంటే మనము మన కళలకు అనుగుణంగా మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుంటే, మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు నాకు ఒకసారి ఆన్సర్ ఇవ్వండి. మనము మన కళలకు అనుగుణంగా మనం జీవిస్తున్నామా? మ్యాక్సిమం ఆన్సర్ నో అని ఉంటుంది. ఎందుకంటే కాంప్రమైజ్ లైఫ్, ఎప్పుడు కూడా కాంప్రమైజ్, ఏ విషయం మీద కాంప్రమైజ్. ఎందుకంటే మనకు చాలా డ్రీమ్స్ ఉంటాయి, కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది.
మనలో చాలామంది డ్రీమ్స్ని పెట్టుకొని అలాగే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావులే అనేసి కాంప్రమైజ్ అయ్యే విధంగా మనము ఆ, జీవిస్తూ ఉంటాము. కానీ నేను మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. ఒక కామన్ మ్యాన్కి ఎలాంటి డ్రీమ్స్ ఉంటాయి, కామన్ మ్యాన్కి ఎలా డ్రీమ్స్ ఉంటాయి అనే విషయం నేను డిస్కస్ చేయబోతున్నాను. సగటు ఒక మనిషికి రికగ్నేషన్ ఉండాలి అనే ఆలోచన ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే నేను సమాజంలో గుర్తించబడాలి, నేను సమాజంలో ఒక మంచి స్థానంలో ఉండాలి, నేను ఇతరుల చేత గౌరవించబడాలి, నాకు రికగ్నేషన్ ఉండాలి, గుర్తింపు ఉండాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కూడా ఒక డ్రీమ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సేమ్ అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీగా ఉండాలి, నా ఫైనాన్స్ సెక్యూరిటీగా ఉండాలి. అంటే నేను ఏ విషయంలో కూడా సఫర్ అయినా కూడా మనిషి ఫైనాన్స్ విషయంలో మాత్రం సఫర్ కాకూడదు, నేను సెక్యూరిటీగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. అది కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్, నా యొక్క వర్క్ని నా లైఫ్ని నేను బ్యాలెన్స్ చేసుకుని నేను హ్యాపీగా నేను లైఫ్ని లీడ్ చేయాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది. సేమ్ అలాగే నాకు ఒక మంచి ఫ్యాన్సీ కార్ ఉండాలి, నాకు ఒక పెద్ద కార్ ఉండాలి, మన కుటుంబంలో ఎవరి కుటుంబంలో కూడా లేనంత కార్ నాకు ఉండాలి అనే డ్రీమ్ చాలామందికి ఉంటుంది. తర్వాత కొద్దిమందికి డ్రీమ్ ఉంటుంది, నేను ఒక మంచి ఇంట్లో ఉండాలి, నేను ఒక పెద్ద ఇంట్లో ఉండాలి, పెద్ద ఇంట్లో నేను నివసించాలని డ్రీమ్ ఉంటుంది. కొద్దిమందికి డ్రీమ్ ఉంటుంది, వరల్డ్ టూర్ నేను ఎంజాయ్ చేయాలి, నేను ఒక మంచి వరల్డ్ టూర్స్ని ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో పాటు అనే డ్రీమ్ ఉంటుంది. చాలామందికి డ్రీమ్ ఉంటుంది క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ, నా యొక్క ఫ్యామిలీతో నేను ఒక మంచి క్వాలిటీ టైంని నేను గడపాలి అనే డ్రీమ్ ఉంటుంది. కొద్దిమందికి డ్రీమ్ ఉంటుంది బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి నా పిల్లలకు నేను మంచి భవిష్యత్తు ఇవ్వాలని డ్రీమ్ ఉంటుంది. కొద్దిమందికి ఉంటుంది నేను చారిటీ చేయాలి, అంటే నేను ఒకరికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆలోచన ఉంటుంది, నేను వేరే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుండు, నేను వేరే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇస్తే బాగుండు అని. కానీ మనకు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో మనకు అది కూడా ఒక డ్రీమ్ లాగా ఉండిపోతా ఉంది. అది కూడా మనకు ఒక డ్రీమ్ లాగా. డిస్కస్ చేసిన 9 డ్రీమ్స్లో మీకు ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఎన్ని డ్రీమ్స్ మీకు ఉన్నాయి? ఒకసారి ఎవరైతే లైవ్ వింటున్నారో నాకు ఒకసారి ఆన్సర్ ఇవ్వండి. ఎన్ని డ్రీమ్స్ మీకున్నాయి? కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు, ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయి మీకు. కొద్దిమంది అన్ని డ్రీమ్స్ ఉన్నాయని చెప్తారు, కొద్దిమంది 3 డ్రీమ్స్ ఉన్నాయంటారు, కొద్దిమంది మాకు 4 డ్రీమ్స్ ఉన్నాయంటారు. ఓకే, డ్రీమ్స్ ఉన్నాయి, సరే మనకు ఈ డ్రీమ్స్ ఉన్నాయి. దాంతోపాటు మనం ఒకసారి కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మనం ఆలోచిస్తే 1960 నుంచి ఒక సర్వే చేశారు. 1960 నుంచి 2020 వరకు జరిగిన గురించి మనం మాట్లాడుకుంటే, అంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మన యొక్క ఖర్చు, మన జీవన ప్రమాణానికి చేసే ఖర్చుని కాస్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్తారు. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూపించారు మీకు, ఇక్కడ ఒక స్లైడ్ ద్వారా చూపించడం జరుగుతూ ఉంది. 1960లో ఒక 100 రూపీస్తో ఖర్చు అయ్యేది ఒక కుటుంబానికి, అదే 1980కి వచ్చే లోపల 1000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. సేమ్ అదే 2000 సంవత్సరానికి 10,000 రూపాయలు ఖర్చు చేస్తే ఒక ఫ్యామిలీ గడిచే పరిస్థితి ఉండింది. అదే ఇప్పుడు 2020 మనం అడుగు పెట్టాము, 2021లో ఉన్నాము. ఇప్పుడు ఒక ఫ్యామిలీ న్యాచురల్గా, అంటే నో లగ్జరీస్, ఓన్లీ నెసెసరీస్ మాత్రమే, అంటే అవసరాలు మాత్రమే తీర్చుకోవడానికి 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంటే కానీ సరిపోని పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోతున్నాము. సరే, మనకు డ్రీమ్స్ ఉన్నాయి, తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మనం చూసాము. మరి అలాంటప్పుడు మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే మన యొక్క హౌ డూ యూ వాంట్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్. మనకు డ్రీమ్స్ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చూసాము. మరి అలాంటి పరిస్థితుల్లో మన డ్రీమ్స్ని అచీవ్ చేసుకునే అవకాశం మనకుందా? ఎలాగ మనం మన డ్రీమ్స్ని అచీవ్ చేసుకోగలము? నేను మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఒక 2 ప్లాన్స్ నేను మీకు అర్థం చేయించబోతున్నాను. ఆ 2 ప్లాన్స్లో మనకు ఒక ప్లాన్ ముందు నుంచి తెలుసు. ఆ ప్లాన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ ప్లాన్ వచ్చేసి డిపెండెన్సీ ప్లాన్ అంటే ఒకరి మీద ఆధారపడ్డాం. డిపెండెన్సీ అంటే ఆధారపడ్డాం అని. ఇక్కడ మీరు చూస్తున్నారు 40 ఇయర్స్ యాక్టివ్ ఇన్కమ్, అంటే 40 ఇయర్స్గా జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నా కూడా ఒక మనిషి
ఎప్పటి వరకు వర్క్ చేయగలరు అంటే 40 ఇయర్స్ వరకు వర్క్ చేయగలరు. ఆ 40 ఇయర్స్లో వీళ్ళు ఏం చేస్తారు, వర్క్ చేస్తారు, ఇన్కమ్ తీసుకుంటారు. ఎప్పుడైతే 60-65 అలాగ ఏజ్ వస్తుందో అప్పుడు పని చేసే స్టామినా ఉండదు, వర్క్ చేసే వాళ్ళకు స్టామినా ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వర్క్ చేసే పరిస్థితిలో ఉండరు. ఎప్పుడైతే వర్క్ చేసే పరిస్థితిలో ఉండరో అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ కూడా రాదు. నో వర్క్ నో ఇన్కమ్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్లైడ్లో రెండు మీకు ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఒక సైడ్ వచ్చేసి ఒక అబ్బాయి హుషారుగా వర్క్ స్టార్ట్ చేశాడు, ఇంకొక సైడ్ వచ్చేసి ఒక పెద్ద ఆయన దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. దీని యొక్క అర్థం ఏంటంటే ఈయన మొత్తం అంతా రిటైర్మెంట్ స్టేజ్ అయిపోయింది, ఇంకా ఎటువంటి వర్క్ లేదు, అందుకే ఇన్కమ్ లేదు. ఈ 20 ఇయర్స్ 22 ఇయర్స్ ఏజ్ అప్పుడు వీళ్ళు కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత అంతకంటే ముందు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. మళ్ళీ 60-62 ఏజ్ అంటే రిటైర్మెంట్ ఏజ్ తర్వాత మళ్ళీ పిల్లల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వర్క్ ఉంటుంది కాబట్టి ఇన్కమ్ అనేది ఉండదు. దీన్ని డిపెండెన్సీ ప్లాన్ అని చెప్తారు. ఈ కేటగిరీలో ఎవరు వస్తారు అంటే ఎంప్లాయీస్ వస్తారు, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే షాప్ కీపర్స్ ఉన్నారో, ఓనర్స్ ఉన్నారో వాళ్ళు వస్తారు, ప్రొఫెషనల్స్ వస్తారు, డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్, ఎవరైనా కూడా యాక్టివ్ ఇన్కమ్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తారు. సరే, మళ్ళీ మీకు నేను అర్థం చేపించే ఇంకొక ప్లాన్ ఏంటంటే ఆజాదీ ప్లాన్. ఈ రెండో ప్లాన్లో ఆజాదీ ప్లాన్లో ఏముంటుందంటే ఇక్కడ 2 to 5 ఇయర్స్ మీరు ఇక్కడ మేమైతే ప్లాన్ చెప్తామో ఆ ప్లాన్ ప్రకారం మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తే ఏంటి అంటే మీరు ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ వైపు వస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ని ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తారు. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్న వాళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వచ్చేసి బుక్స్ రాసేవాళ్ళు, అంటే రైటర్స్, బుక్స్ రాసేవాళ్ళు, తర్వాత సాంగ్స్ పాడేవాళ్ళు, తర్వాత సైంటిస్టులు, వీళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు, ప్యాసివ్ ఇన్కమ్ కేటగిరీలో వస్తారు. అంటే వాళ్ళు ఈ రోజున ప్రపంచంలో లేకపోయినా, భూమి మీద లేకపోయినా, వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబానికి చేరవేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రపంచంలో లేకపోయినా కూడా ఆయన ఇన్నోవేషన్ చేసిన ఒక బల్బ్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సేల్ అయినా కూడా సమ్ పైసా అమౌంట్ ఆయన అకౌంట్లోకి వాళ్ళ కుటుంబం అకౌంట్లోకి యాడ్ అవ్వబడుతుంది. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తారు. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నారా, పోనీ మొహమ్మద్ రఫీ ఉన్నారా, ఘంటసాల ఉన్నారా, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఉన్నప్పుడు వర్క్ చేశారు, ఇప్పుడు వీళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ నుంచి రాయల్టీ ఇన్కమ్ అనేది పోతూ ఉంటుంది. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తారు. సరే, మనకి ఇప్పుడు అటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉందా? మనం ఒక సైంటిస్ట్గా అవ్వగలమా, ఒక బుక్ రైటర్గా అవ్వగలమా, ఒక సింగర్గా అవ్వగలమా అంటే అందరికీ ఆ ఛాన్స్ ఉండదు, అందరికీ ఆ అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని దారబోస్తేనే అలాగ వాళ్ళు అచీవ్మెంట్స్ ఉంటారు. ఇప్పుడు మనకున్న ఈ బిజీ షెడ్యూల్లో, మనకున్న ఈ ఛాలెంజెస్లో మనకు ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఇలాగ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే సోర్స్ ఏదైనా ఉందా అంటే అది వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్కి మాత్రమే ఉంది ఆ యొక్క అవకాశము. ఎవరైనా కూడా 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొఫెషన్లో రావచ్చు. 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొఫెషన్ని స్టార్ట్ చేయొచ్చు. చదువుతో సంబంధం లేదు, మేలా ఫిమేలా అనే సంబంధం లేదు, ఎవరైనా కూడా ఈ ప్రొఫెషన్ని స్టార్ట్ చేయొచ్చు. సరే సార్, డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నారు, ఇదేమైనా మోసం చేసే బిజినెస్సా? ఇదేమైనా మేమేమైనా డబ్బు కట్టాలన్నా, మేము వేరే వాళ్ళ చేత ఏమైనా డబ్బు కట్టించాలన్నా అంటే కాదు. ఇది మోదీ కేర్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వచ్చేసి 100% ఇది జెన్యూన్ బిజినెస్, అంటే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. ఇక్కడ మీరు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎవరి చేత కూడా డబ్బు కట్టించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్లైడ్లో మీరు తెలుసుకోబోతున్నారు ఈ బిజినెస్ మోడల్ ఎలా వర్క్ చేస్తుంది అనేసి. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, మీరు లాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇతరులను కూడా లాస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మోసపోవాల్సిన అవసరం లేదు, ఇతరులని కూడా మోసం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మీరు సింగిల్ 1 రూపీ కూడా మీ నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. దీన్ని ఇంకొక రకంగా జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అని కూడా చెప్తారు. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటారు, దీన్ని MLM అని చెప్తారు. తర్వాత
ఇది వచ్చేసి నేను చెప్తున్నాను మీకు 100% ఇది బిజినెస్ స్కీమ్ కాదు, లెఫ్ట్ టు రైట్ బిజినెస్ కాదు, మీరు డబ్బు కట్టి వేరే వాళ్ళ చేత డబ్బు కట్టించే బిజినెస్ కాదు. ఇది వచ్చేసి 100% బిజినెస్. సరే నేను చెప్తున్నాను ఇప్పుడు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, మీరు కట్టాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ చేత డబ్బు కట్టించాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నాను. మరి ఎలాగ సార్ ఇన్కమ్ ఇస్తారు, ఎలాగ ఇన్కమ్ జనరేట్ చేస్తారు, ఎక్కడి నుంచి డబ్బు ఇస్తారు అనే డౌట్ అనేది మీకు 100% ఉంటుంది. ఎవరైతే కొత్త వాళ్ళు వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ డౌట్ అనేది ఉంటుంది. ఈ స్లైడ్ మీకు అర్థమవుతే 100% ఈ బిజినెస్ మోడల్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ స్లైడ్లో మీకు చూపించడం జరిగింది. ఇక్కడ ట్రెడిషనల్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పైన మిడిల్ మ్యాన్ ఎర్న్ మనీ అని చూపిస్తూ ఉంది. ఇది వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్. అంటే మీరు ఇప్పుడు ఇప్పటి వరకు మీరు, మీ పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు ఒక రకంగా ట్రెడిషనల్ పరంగా వాళ్ళు ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారు. ఇప్పుడు మీకు ఏమన్నా ప్రోడక్ట్స్ అవసరం ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్, పేస్ట్లు కానీ, సోప్లు కానీ, ఫ్లోర్ క్లీనర్స్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానీ, ఏమన్నా మీకు అవసరమైన ప్రోడక్ట్ మీరు ఏం చేస్తారు, బయట మార్కెట్కి వెళ్తారు, కొంటారు. మీ దగ్గర స్టోర్ ఏదైతే స్టోర్ మీకు అవైలబుల్ ఉందో అక్కడ వెళ్తారు, కొంటారు. ఒక కస్టమర్గానే ఉంటారు, ఒక కన్జ్యూమర్గానే ఉంటారు, జీవితాంతం కన్జ్యూమర్గా ఉంటారు. కానీ మీకు ఎటువంటి ఒక్క రూపాయి, సింగిల్ 1 రూపీ కూడా మీకు అక్కడి నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. ఎప్పుడైనా అయిందా అలాగా? ఎప్పుడైనా అయిందా? సింగిల్ 1 రూపీ మీకు ఇన్కమ్ ఎప్పుడైనా మీకు జనరేట్ అయిందా? లేకపోతే మీరు రెగ్యులర్గా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏమన్నా వాళ్ళు గిఫ్ట్స్ కానీ లేకపోతే ఏదైనా ఆఫర్స్ కానీ ఇచ్చారా? అంటే ఇస్తారు, సీజనల్ వైజ్ ఇస్తారు, ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్ వైజ్ ఇస్తారు, కానీ కంటిన్యూగా అయితే ఇవ్వరు. మరి కన్జ్యూమర్గానే ఉంటే, కన్జ్యూమర్గానే ఉండి లైఫ్ టైం అలాగే కన్జ్యూమర్గా ఉండి ఎటు బెనిఫిట్స్ లేకుండా మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉంటాము, లాయల్గా యూజ్ చేస్తూ ఉంటాము. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీతో, సరే మీరు కన్జ్యూమర్గా యూజ్ చేస్తున్నారు కదా, ఆ కంపెనీ ఏదైతే ఉందో మీకు డైరెక్ట్గా ఇవ్వదు, కంపెనీ ఎక్కడో ఉంటుంది, కన్జ్యూమర్ మీరు ఎక్కడో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక చైన్ సిస్టమ్ని వీళ్ళు బిల్డ్ చేసుకొని ఉంటారు. ఆ చైన్ సిస్టమ్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు ప్రొడక్టు, మళ్ళీ అక్కడి నుంచి హోల్సేలర్కి ఇస్తారు, మళ్ళీ అక్కడి నుంచి రిటైలర్కి ఇస్తారు, మళ్ళీ అక్కడి నుంచి మీ వరకు వస్తుంది ప్రోడక్ట్. ఒక 4-5 మెంబర్స్ చేతులు మారుకుంటూ మీ వరకు ప్రోడక్ట్ వస్తుంది. వాళ్ళు ఆ ప్రోడక్ట్ పైన మీకు ఎటువంటి గ్యారంటీ కూడా ఇవ్వరు, ఎటువంటి ఇన్కమ్ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఈ 4-5 మెంబర్స్ మాత్రమే దానిపైన వచ్చే లాభాలని తీసుకుంటారు. ఇంకా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే ఏరియా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. ఒక ప్రోడక్ట్ మార్కెట్లో ఎక్కడ ఉంది, ఆ ప్రోడక్ట్ మార్కెట్లో షాప్లో ఉందని మీకు తెలియజేసేది ఎవరు? టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్. వాళ్ళు అక్కడ యాడ్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు? సెలబ్రిటీస్ వస్తారు, ఫేమస్ సెలబ్రిటీస్ వస్తారు, మీకు ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. టీవీల్లో, పేపర్లో వాళ్ళు యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఈ ప్రోడక్ట్ ఫలానా ప్రోడక్ట్ ఉంది, మన మైండ్ సెట్ కూడా ఎలా చేంజ్ అయి ఉంటుందంటే, ఏదైతే ప్రోడక్ట్ టీవీలో ఎక్కువగా యాడ్ చూపిస్తారో అదే ప్రోడక్ట్ బాగుంది అనేసి మనం పర్చేస్ చేస్తాం. ఆ షాప్ అయినా వేరేది ఇచ్చినా కూడా తీసుకోము, ఎందుకంటే టీవీలో ఏదైతే కనిపిస్తుందో అదే మంచిదని. మళ్ళీ టీవీలో చూపించేది మంచిది అన్నప్పుడు మనం ఇన్ని రోగాల బారిన పడుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్, టీత్ ప్రాబ్లం కానివ్వచ్చు, హెయిర్ లాస్ ప్రాబ్లం కానివ్వచ్చు, స్కిన్ ప్రాబ్లం కానివ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు 10 years 20 years బ్యాక్ మీరు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు హెవీగా మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ అన్నీ మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. కానీ మనకు హెల్త్ ఇష్యూస్ అనేది రోజు రోజుకి మనకి పెరుగుతూ ఉన్నాయి. మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం బయట ఇన్ని డబ్బులు ఖర్చు చేసి ప్రోడక్ట్ కొంటున్నాము, మన హెల్త్ దాని నుంచి బాగుపడతా ఉందా, లేకపోతే ఆ హెల్త్ అనేది మనకు హెల్త్ అనేది ప్రాబ్లం ఇస్తూ ఉందా? ఒక్కసారి మనం ఆలోచించుకుంటున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ సి గ్రేడ్ ప్రోడక్ట్ ఉంటున్నాము. ఈ టీవీ యాడ్స్లో, పేపర్ యాడ్స్లో వీళ్ళైతే మనకు ప్రోడక్ట్ చూపిస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు యూజ్ చేయరు. కానీ ఆ యాడ్ చూపించడం వల్ల వాళ్ళకు కొన్ని కోట్ల డబ్బు మన నుంచి, కస్టమర్ నుంచి వెళ్తూ ఉంది. కానీ మనకి ఎటువంటి బెనిఫిట్ అనేది వాళ్ళు ఇవ్వడం లేదు. సరే, అట్ ద సేమ్ టైం ఒక కంపెనీ చెప్తా ఉంది మీతో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చెప్తా ఉంది, మోదీ గారు చెప్తా ఉంది, మీరు ఒక కస్టమర్గా ఉండండి, మీకు ఏం ప్రోడక్ట్స్ కావాలి, డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ కావాలి, నేను మీకు క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తాను. ఇక్కడ మీకు కింద స్లైడ్లో కింద కనిపిస్తూ ఉంది మనీ సేవ్ ఇన్సెంటివ్స్ అని. ఈ లైన్ మీరు చూస్తే మీకు
కంపెనీ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ప్రొవైడ్ ఇస్తారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, రిటైలర్ కానీ, టీవీ యాడ్స్ కానీ, పేపర్ యాడ్స్ కానీ ఏమి ఉండవు. ఇవన్నీ తీసేస్తారు. డైరెక్ట్గా మోదీ కేర్ నుంచి డైరెక్ట్గా మీకు ప్రోడక్ట్ని కస్టమర్కి ఇస్తారు, కన్జ్యూమర్కి ఇస్తారు. మళ్ళీ కస్టమర్కి డైరెక్ట్గా ప్రోడక్ట్ వస్తున్నప్పుడు కంపెనీకి డిస్ట్రిబ్యూటర్కి చేయాల్సిన ఖర్చు తగ్గిపోతుంది, హోల్సేలర్కి చేయాల్సిన ఖర్చు తగ్గిపోతుంది, రిటైలర్కి చేయాల్సిన ఖర్చు తగ్గిపోతుంది, టీవీ యాడ్స్కి, పేపర్ యాడ్స్కి ఇవ్వాల్సిన ఖర్చు కూడా తగ్గిపోతుంది. అంటే పూర్తిగా లేకుండా పోతుంది. అప్పుడు కొన్ని వేల కోట్ల డబ్బులు మోదీ కేర్కి మిగులుతాయి. ఆ మిగిలిన డబ్బు నుంచే ఎవరైతే కన్జ్యూమర్గా ఉన్నారో, ఎవరైతే కస్టమర్గా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకే ఒక పద్ధతి ప్రకారము డిస్కౌంట్ రూపంలో, ఆఫర్స్ రూపంలో, ఇన్కమ్ రూపంలో, తర్వాత ఫ్రీ ఫారెన్ ట్రిప్స్ రూపంలో, కార్డ్స్ రూపంలో, హౌస్ రూపంలో మళ్ళీ కస్టమర్కి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు ఏదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నారో బయట మార్కెట్లో, అదే ప్రోడక్ట్ని కంపెనీ చేంజ్ అవ్వడం ద్వారా, అంటే కంపెనీని మీరు చేంజ్ అవ్వడం ద్వారా, బయట కొనే వస్తువుల్ని మానేసి మోదీ కేర్లో కొనడం ద్వారా మీకు ఇన్ని బెనిఫిట్స్ యాడ్ అవుతున్నప్పుడు మనము తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం ఏంటంటే, మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉంటే మనకి ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ వస్తున్నప్పుడు అది కూడా ఇండియన్ కంపెనీ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, అంటే మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇక్కడే ఉంటుంది, విదేశాలకు వెళ్ళదు. అంటే మనం ఒక రకంగా ఎకనామీని కూడా సపోర్ట్ చేస్తున్నాం. అంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని ఏదైతే మన నినాదం ఉందో, వోకల్ ఫర్ లోకల్ ఏదైతే నినాదం ఉందో, ఆ నినాదాన్ని కూడా మనము ఇక్కడ ఫాలో చేస్తున్నాము. జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, మీరు ఖర్చు చేసే డబ్బు నుంచే మీకు మళ్ళీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి నుంచి మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుందంటే ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేయండి మనం ఎంతలాగా మనము డెవలప్మెంట్ అవుతాము. అది కూడా మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇక్కడ ఇండియాలోనే ఉంటుందంటే మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. సరే సార్, డైరెక్ట్ సెల్లింగ్లో మనం చేయడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్సా, ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి? ఒకసారి మనం ఇక్కడ చూస్తే, జీరో ఇన్వెస్ట్మెంట్, మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో, ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చేంజ్ చేస్తారు. బయట మార్కెట్లో మానేసి మోదీ కేర్లో కొనడం స్టార్ట్ చేస్తారు. మీ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే జీరో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అప్పుడు నో రిస్క్, ఎటువంటి రిస్క్ కూడా మీకు ఇక్కడ ఉండదు. తర్వాత అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంటుంది. అంటే మీ యొక్క స్టామినాని బట్టి, మీ యొక్క కెపాసిటీని బట్టి, మీ యొక్క సర్కిల్ని బట్టి మీరు ఇక్కడ బిజినెస్ని బిల్డ్ చేస్తారు. అన్లిమిటెడ్గా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ఫ్యామిలీ బిజినెస్, మీతో పాటు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా కూడా ఈ బిజినెస్ని ఫ్యామిలీ బిజినెస్ లాగా చేయొచ్చు. అంటే మీ నాన్న ఉన్నారు, తర్వాత మీ పిల్లలు ఉన్నారు, మీ కొలీగ్స్ ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎవరైనా మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు అర్థం చేపించి ఈ బిజినెస్ని మీరు ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా కూడా దీన్ని చేయొచ్చు. తర్వాత ట్రాన్స్ఫరబుల్ బిజినెస్, ఇది నాకు చాలా చాలా ఇష్టమైన వర్డ్, ట్రాన్స్ఫరబుల్ బిజినెస్. ఎందుకంటే మనం మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఒక ఆస్తిలాగా ఇవ్వచ్చు. మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ కానీ, చేస్తున్న బిజినెస్ కానీ, మీరు ఇప్పుడున్న పొజిషన్లో, మీరు ఇప్పుడు ఏదైతే పొజిషన్లో ఉన్నారో అదే పొజిషన్లో మీరు మీ పిల్లలకి ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే ఏ కంపెనీస్ కూడా యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు స్కిల్స్ అనేవి కలిగి ఉండరు కాబట్టి. కానీ ఈ బిజినెస్ ప్రత్యేకత ఏమంటే, మీరు ఏ లెవెల్లో ఉన్నారో, మీరు ఒక 5 years 10 years 20 years మీరు బిజినెస్ బిల్డ్ చేశారు, మీ ఓపిక లేదు, మీరు ఇంకా చేయాలని మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు ఈ బిజినెస్ ఎంతవరకు మీరు బిల్డ్ చేస్తారో అక్కడి నుంచి మీ పిల్లలకు ఒక ట్రాన్స్ఫరబుల్, అంటే ఒక ఆస్తిలాగా మీరు వాళ్ళకు ఒక అసెట్ లాగా మీరు ఆ పిల్లలకు, మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు జనరేషన్ టు జనరేషన్ ఈ బిజినెస్ని మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, మన పిల్లలకు ఆస్తిని కానీ, తర్వాత ఆస్తి ఏం చేస్తాం, భూములు ఇస్తాము, తర్వాత ఇల్లు ఇస్తాము, తర్వాత బంగారు ఇస్తాము, చాలా విషయాల్ని మనం ఒక ఆస్తిలాగా వారసత్వంగా ఇస్తాము. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మీరు కరెక్ట్గా మీరు బిజినెస్ని బిల్డ్ చేస్తే ఈ బిజినెస్ని కూడా మీరు ట్రాన్స్ఫరబుల్ చేయొచ్చు, అంటే ఒక ఆస్తిలాగా మీ పిల్లలకు ఇవ్వచ్చు. తర్వాత నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అవసరం లేదు. జస్ట్ మీకు నేను చెప్పాను కదా, హెల్త్ నాకు బాగుండాలి, నాకు వెల్త్ కావాలి, నేను డబ్బు సంపాదించుకోవాలని 2 కోరికలు మీకు ఉంటే, ఈ 2 డ్రీమ్స్ మీకు ఉంటే మీరు ఇక్కడ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్యాసివ్ ఇన్కమ్ గురించి, లాస్ట్ స్లైడ్లో డిస్కస్ చేసాం ఎలాగా వర్క్ చేస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ అనేసి. సేమ్ అలాగే పార్ట్ టైం బిజినెస్ లాగా మీరు తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్కి కానీ, బిజినెస్కి కానీ, మీ కెరీర్కి కానీ, మీ ప్రొఫెషన్కి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా
ఈ బిజినెస్ని మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఈ బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు. మీరు నెలకు ఒక మీకు టైం దొరుకుతుందా ఈ బిజినెస్ మీరు చేయొచ్చు. సార్ నాకు వారానికి 2 రోజులు టైం దొరుకుతుంది, మీరు ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. డైలీ నాకు 1 అవర్ టైం దొరుకుతుంది, ఈ బిజినెస్ని మీరు బిల్డ్ చేయొచ్చు. పార్ట్ టైమ్గా కూడా ఈ బిజినెస్ని మీరు బిల్డ్ చేయొచ్చు. తర్వాత మోదీ కేర్ గురించి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఇండియన్ ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ స్టార్టెడ్ ఇన్ 1996. 1996 నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. 25 years కంప్లీట్ చేసుకున్న ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, అది కూడా ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మోదీ కేర్ అని చెప్పుకోవడానికి మనం చాలా గర్వంగా మనం ఫీల్ అవుతున్నాం. అది కూడా ఇండియన్ కంపెనీ. తర్వాత ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాము. తర్వాత కంపెనీ ఎండి ఏం చెప్తున్నారంటే, వీఆర్ ఎ సింగిల్ ప్రొడక్ట్ కంపెనీ, అవర్ ప్రొడక్ట్ ఈస్ ఆజాదీ. అంటే మా యొక్క ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మోదీ కేర్లో, చాలా డీల్ చేస్తున్నాము, కానీ ఆ ప్రోడక్ట్ కాదు మాకు ముఖ్యము. మా యొక్క ప్రోడక్ట్ ఏంటంటే ఆజాదీ అంటే స్వాతంత్రం. ఎటువంటి స్వాతంత్రం అంటే ఆర్థిక స్వాతంత్రం. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది, కానీ మనకి ఏం స్వతంత్రం వచ్చింది? వాక్ స్వతంత్రం వచ్చింది. మనం ఎక్కడైనా కూడా మాట్లాడగలము, ఎవరినైనా ద్వేషించగలము, ఎవరి గురించి అయినా మాట్లాడగలము. అంటే ఆ యొక్క స్వతంత్రం కాదు ఆజాదీ అంటే ఫైనాన్షియల్గా సెక్యూరిటీ, అంటే ఫైనాన్షియల్ ఆజాదీ, అంటే ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడం మా యొక్క మెయిన్ ప్రొడక్ట్ అనేసి కంపెనీ ఎండి డిక్లేర్ చేస్తున్నారు ఇక్కడ. ఒకసారి మనం మూలాలు చూస్తే, డైరెక్ట్ సెల్లింగ్ మోదీ కేర్ యొక్క మూలాలని మనం ఒకసారి పరిశీలిస్తే ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ కంపెనీ, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని మనం ఒకసారి దీని గురించి డిస్కస్ చేసుకుంటే, బ్యాక్గ్రౌండ్ ఎందుకు అవసరము. ఇప్పుడు చాలా కంపెనీస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరు కూడా బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేయరు. ప్లాన్ మాత్రం చూస్తారు, ఆహా ఓహో అని మాట్లాడుకుంటారు. ఆ ప్లాన్ ఇట్లంట, ఈ ప్లాన్ ఇట్లంట, అది అంట, ఇదంట. కానీ మన ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, మనకు హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, అది కూడా జనరేషన్ టు జనరేషన్ మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఒకసారి కంపెనీ ప్రొఫైల్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం చెక్ చేయాలి? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లవాడు ఉంటే మీరు చెప్పించేటప్పుడు ఏం చేస్తారు? ఊరినే అలా తీసుకెళ్ళి జాయిన్ చేపించేస్తారా? ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరు, ఆ స్కూల్ యొక్క ఎప్పటి నుంచి ఆ స్కూల్ ఉంది, తర్వాత దాని యొక్క సక్సెస్ రేట్ ఏముంది, అక్కడ స్టాఫ్ ఎవరు, అన్నీ డిస్కస్ చేసిన తర్వాత మీరు జాయిన్ చేపిస్తారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? అలాగే చేస్తామా? ఊరినే అలా వెళ్ళి జాయిన్ చేపించేస్తామా? ఎందుకు 10-12 సంవత్సరాలు అక్కడ అబ్బాయి చదవాలి అంటే 12 సంవత్సరాలు కూడా అక్కడ ఆయన అబ్బాయి ఆ యొక్క కెరీర్కి బిల్డ్, అంటే ఆ ప్రొఫెషన్ ఏదైతే ఆ అబ్బాయి అవ్వాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన బేసిక్ బాగుండాలనే ఉద్దేశంతో అవన్నీ చెక్ చేస్తాము, తర్వాత జాయిన్ చేపిస్తాం. కానీ ఒక డైరెక్ట్ సెల్లింగ్లో మనము కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇవేం చూడము. ఓన్లీ కొన్ని హంగులు ఆర్భాటాలు చూసి ఆహా ఓహో అని చెప్పేసి జాయిన్ అయిపోతాము. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ కంపెనీ సర్లేదు, ఈ కంపెనీ సర్లేదు అనేసి మళ్ళీ మనం నెగిటివ్ అయిపోతాము. మళ్ళీ మనం నెగిటివ్ అయ్యేది కాకుండా మనతో పాటు కొన్ని వందల వేల మందిని నెగిటివ్ చేస్తాం. ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ, ఇంత మంచి ఇండస్ట్రీ నుంచి మనం దూరం అయ్యేది కాకుండా మన చుట్టుపక్కల సర్కిల్ ఉన్న వాళ్ళని కూడా దూరం చేస్తాం. ఎందుకంటే మనమే ఫస్ట్ రాంగ్ డిసిషన్ తీసుకున్నాం కాబట్టి. కానీ ఆ తప్పు మీరు ఇక్కడ చేయకూడదు. మోదీ కేర్లో మీరు ఎవరైనా రావాలనుకుంటే పక్కాగా మీరు కంపెనీ ప్రొఫైల్ చూడండి. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1933 నుంచి స్టార్ట్ అయింది బేగంబాద్లో. 1933లో ఒక షుగర్ మిల్తో స్టార్ట్ చేశారు, 400 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో. 1933 నుంచి 1972 27 డిఫరెంట్ ఇండస్ట్రీగా ఇది ఎస్టాబ్లిష్ అయింది. 1968లో అప్పటి ఇండియన్ గవర్నమెంట్ పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. ఎందుకోసం అంటే వీళ్ళు ఓన్లీ బిజినెస్ పరంగా కాకుండా సేవ పరంగా కూడా, అంటే సొసైటీకి ఏమన్నా మంచి చేయాలనే ఉద్దేశం కూడా వీళ్ళు వర్క్ చేశారు. కాబట్టి వీళ్ళకి అప్పటి గవర్నమెంట్ పద్మభూషణ్ అవార్డుతో కూడా సత్కరించడం జరిగింది రాయ్ బహదూర్ గుజర్మాల్ మోడీని. తర్వాత ఆయన కుమారుడు కేకే మోదీ ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి ఆ యొక్క షుగర్ మిల్తో 27 కంపెనీస్గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీని 90 దేశాల్లో ఈయన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. 30,000 ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. తర్వాత ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో సమీర్ మోదీ సార్, విజనరీ నేషనల్ బిల్డర్. 25 years బ్యాకే ఇలాంటి ఒక బిజినెస్ మోడల్ ఇండియాకి అవసరము, మన ఇండియన్ పీపుల్స్కి అవసరము అనేసి అప్పుడే విజనరీగా ఆలోచించి ఆ రోజున తీసుకున్న నిర్ణయం, ఇనిషియేటివ్గా ఆ రోజు తీసుకున్న నిర్ణయము ఈ రోజున
కొన్ని కొన్ని చాలా కంపెనీస్కి ఇది ఒక అంటే స్ఫూర్తిదాయకంగా నిలబడింది మోదీ కేర్. జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, 1996 ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, 25 years బ్యాక్ ఎలాగా ఈ బిజినెస్ మోడల్ ఇప్పుడు కూడా నెగిటివ్గా మనం చాలామంది ఆలోచిస్తున్నాము. అప్పట్లో స్టార్ట్ చేసి నిలబడి 25 years సక్సెస్ఫుల్గా జర్నీ చేయాలంటే కంపెనీకి ఎంత గట్స్ ఉండాలి, ఎంత స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉండాలి. ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం అంటే చాలా చిన్న విషయం అయితే కాదు. ఒకసారి సమీర్ మోదీ సార్ గురించి మనం మాట్లాడుకుంటే, మోదీ గారి గురించి మనం మాట్లాడుకుంటే మిలియన్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉన్నారు. ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఐడిఎస్ఏ. చాలామందికి తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి తెలుసు. ఐడిఎస్ఏ అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేసి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. అటువంటి ఐడిఎస్ఏ సంస్థ ఏర్పడడానికి కూడా ఫౌండర్ మెంబర్ వచ్చేసి మోదీ కేర్. తర్వాత రివార్డ్స్ అవార్డ్స్, అట్రాక్టివ్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. తర్వాత విన్నర్స్ ఆఫ్ వేరియస్ ప్రెస్టేజింగ్ అవార్డ్స్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ GMP సర్టిఫైడ్ కూడా మోదీ గారు కలిగి ఉంది. తర్వాత చూస్తే ఒకసారి ప్రోడక్ట్ రేంజ్ చూస్తే 12 కేటగిరీస్లో మనకు వెల్ రేంజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి, స్కిన్ కేర్, ఫుడ్ అండ్ బెవరేజ్, పర్సనల్ కేర్, లాండ్రీ కేర్, హోమ్ కేర్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఆటో కేర్, జ్యువెలరీ, టెక్నాలజీ సంబంధించిన ప్రోడక్ట్స్, తర్వాత SM వాచెస్. ఇలాగా ప్రతి ఒక్కరికి మార్నింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు అవసరమైన ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ప్రతి 5-10 ప్రోడక్ట్స్ బాస్కెట్లో యాడ్ అవుతూనే ఉన్నాయి. ఇంత హ్యూజ్గా, ఇంత పొటెన్షియల్గా, ఇంత పెద్ద బాస్కెట్ ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా మీకు ఎక్కడ కూడా ఇండియాలో కనపడదు. ఏమైనా కొన్ని కంపెనీస్లో కొన్ని కేటగిరీస్ మాత్రమే డీల్ చేస్తూ ఉంటారు. కానీ మోదీ కేర్లో 12 కేటగిరీస్లో ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ యొక్క ప్రత్యేకత ఏమంటే, ఈ ప్రొడక్ట్స్ విల్ హెల్ప్ యూ గెట్ ట్రూ ఆజాదీ. అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ఆజాదీ వైపు తీసుకెళ్తాయి, ఫైనాన్స్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్తాయి. తర్వాత ఒకసారి బిజినెస్ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే 62% పేఅవుట్ ఇచ్చే 62% పేఅవుట్ ఇస్తుంది కంపెనీ. అక్యుములేటివ్ ప్లాన్ అంటే మీకు ఈ బిజినెస్ మోడల్లో మీరు ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా మీరు డౌన్ఫాల్ అవ్వరు. తర్వాత ఎప్పుడు కూడా మీరు గ్రో అవుతూనే ఉంటారు. నో టైం లిమిట్, ఎటువంటి టైం లిమిట్ అనేది ఉండదు. టైటిల్స్ ఒకసారి మీరు అచీవ్ చేస్తే లైఫ్ టైం ఆ టైటిల్స్ మీరు మెయింటైన్ చేస్తూ ఉండవచ్చు. తర్వాత నో ఇన్వెస్ట్మెంట్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము నో ఇన్వెస్ట్మెంట్ గురించి. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొవైడ్స్ 100% సాటిస్ఫాక్షన్ గ్యారెంటీతో ఇస్తారు. సిస్టమ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఒకసారి మనం ఇక్కడ ప్లాన్ చూస్తే 10 years ఆఫ్ ఇన్కమ్, అన్లిమిటెడ్గా 10 years ఇన్కమ్ మనం ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. మనం జాబ్ చేసినా, బిజినెస్ చేసినా ఓన్లీ ఒక రకమైన శాలరీగా తీసుకుంటాము, లేకపోతే ఒక రకమైన లాభం మాత్రమే తీసుకుంటాము. కానీ ఇక్కడ మీకు అప్ టు 10 years నుంచి మీరు ఇక్కడ ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి సేవింగ్ అండ్ కన్జంప్షన్, అప్ టు 20% డిస్కౌంట్ రేట్తో ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడ లైఫ్ టైం ఈ యొక్క డిస్కౌంట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ప్రోడక్ట్స్ నచ్చాయి, మీ క్వాలిటీ బాగున్నాయి, మీరు ఆ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత మీరు రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు, మీ ఫ్రెండ్ సర్కిల్లో బంధువులు రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీకు అప్ టు 20% రిటైల్ ప్రాఫిట్ అనేది మీకు ప్యాకెట్లోకి వస్తుంది. మీరు బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, క్రమక్రమంగా మీకు టీం అనేది పెరుగుతూ ఉంది. మీకు ఇక్కడ లెవెల్స్ ఉంటాయి, ఈ బేసిక్ లెవెల్స్ అంటారు దీన్ని. 7 to 16% మీకు ఇక్కడ పెర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. ఆ పెర్ఫార్మెన్స్ బోనస్ మీరు యొక్క బిజినెస్ జనరేట్ చేసిన దాని మీద బిజినెస్ వాల్యూ అనేది ఉంటుంది. దాని మీద మీకు 7 to 16% క్యాష్ బ్యాక్ మీకు డైరెక్ట్ అకౌంట్లోకి వస్తుంది. తర్వాత 4% డైరెక్టర్ బోనస్ పూల్ ఉంటుంది. 14% టీమ్ బిల్డర్ బోనస్ పూల్, అంటే మీకు టీం పెరుగుతూ ఉంది, మీ అండర్లో లీడర్స్ బిల్డ్ అవుతున్నారు. ఆ క్రమంలో మీకు ఇచ్చే ఇన్కమ్ టీమ్ బిల్డర్ బోనస్ ఇస్తారు. తర్వాత మీ యొక్క టీంలో లీడర్స్ని మీరు రెడీ చేస్తున్నారు, వాళ్ళు కమిటెడ్గా వర్క్ చేస్తున్నారు, మీ గ్రూప్ అనేది పెరుగుతూ ఉంది, మీ టీం అనేది పెరుగుతూ ఉంది. అప్పుడు మీకు ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం 15% లీడర్ ప్రొడక్టివిటీ బోనస్ అనేది ఇస్తారు. తర్వాత 3% డ్రీమ్ ట్రావెల్ బోనస్ ఇస్తారు. అంటే నేను అడిగాను మీకు 9 డ్రీమ్స్లో మీకు ఏమైనా మంచి డ్రీమ్ ఉందా, ట్రావెల్ చేసే మీకు డ్రీమ్ ఉందా అంటే చాలామంది ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ 3% డ్రీమ్ ట్రావెల్ బోనస్ ఇస్తారు. మీరు ఎక్కడైనా కూడా ఫారిన్ ట్రిప్స్ కావచ్చు, లోకల్ ట్రిప్స్ కావచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేను మిమ్మల్ని అడిగాను, మీకు ఒక మంచి కార్ కావాలన్నా డ్రీమ్ ఉందా అంటే చాలామంది ఎస్ అని చెప్పారు. దానికి కూడా కంపెనీ ప్లాన్లోనే ఇన్బిల్ట్గా ఉంది. 5% మీకు డ్రీమ్ వెహికల్ బోనస్ అనేది ఇస్తారు. సేమ్ అలా
అనేది ఇస్తారు. మీకు మంచి ఇంట్లో ఉండాలని నేను అడిగాను, అవునని చాలామంది సమాధానం ఇచ్చారు. అక్కడ కూడా మీకు 3% డ్రీమ్ హోమ్ బోనస్ ఇస్తారు. తర్వాత 2% అటూట్ బంధన్ బోనస్, అంటే మీరు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని మీకు డ్రీమ్ ఉంది, అటువంటి డ్రీమ్ కూడా మీకు 2% అటూట్ బంధన్ బోనస్ అనేది ఇస్తారు. ఇవన్నీ కూడా జస్ట్ మీరు ప్రోడక్ట్ యూజర్గా ఉండి మీరు యూజ్ చేసుకుంటూ మీరు రికమెండ్ చేయడం ద్వారా, మీ టీమ్స్ బిల్డ్ చేయడం ద్వారా, టీమ్ ఇన్కమ్ ద్వారా మీరు ఇక్కడ బిజినెస్ని బిల్డ్ చేస్తారు. వితౌట్ మీ సింగిల్ 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకు కావాల్సిన వస్తువులు మీరు వాడుకుంటూ ఇలాగ బిజినెస్ చేయడం ద్వారా మీకు ఇన్ని రకాలైన బెనిఫిట్స్ వస్తాయి. ఈ బిజినెస్ చేయడానికి మీరు ఇప్పుడున్న ప్రొఫెషన్ని మీరు వదలాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న బిజినెస్ని, జాబ్ని కానీ మీరు మానాల్సిన అవసరం లేదు. పార్ట్ టైమ్గా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు సపోర్ట్ ఇవ్వడానికి మేము ఒక టీమ్ లాగా ఇక్కడ వర్క్ చేస్తున్నాము. టీమ్ రెయిన్ఫోర్స్ డిఈఏ అంటే డ్రీమర్స్ ఎడ్యుకేషన్ అకాడమీ అనేది 1 lakh IBOs, 1 లక్ష ఐబీఓస్ అంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ అనేసి లక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేస్తున్నాము. ఎవరైనా కూడా మాతో కలిసి మీరు వర్క్ చేయొచ్చు. ఎవరైతే కొత్త వాళ్ళు, ఇది రికార్డెడ్ వీడియో ఆల్రెడీ రికార్డ్ అవుతూ ఉంది, మళ్ళీ యూట్యూబ్లో కూడా లైవ్ వస్తుంది. యూట్యూబ్లో కూడా మళ్ళీ రికార్డెడ్ వీడియో మీకు అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు లైవ్లో రాని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీరు నా మొబైల్ నెంబర్ 9908428999. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, 9908428999. నా మొబైల్ నెంబర్ కాల్ చేసి కూడా మీరు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా కూడా తెలుగు వాళ్ళు చూస్తూ ఉంటే ఈ వీడియోని మీరు ఎవరైనా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఎక్కడైనా కూడా టీమ్ సపోర్ట్ ఉంటుంది, తర్వాత కంపెనీ సపోర్ట్ కూడా ఉంటుంది. జస్ట్ మీకు ఉండాల్సిన 2 కోరికలు నేను చెప్పాను. హెల్త్ బాగుండాలి, తర్వాత నాకు ఇన్కమ్ రావాలనే మీ డ్రీమ్ ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. దట్స్ ఇట్ అండి ఈరోజు సెషన్. ఎవరైతే న్యూ పర్సన్స్ వచ్చారో యాడ్ అవ్వాలి, మీరు కంపెనీలో మోదికలో యాడ్ అవ్వాలి, మీరు జాయిన్ అవ్వాలంటే మీరు సెండ్ చేయాల్సిన డీటెయిల్స్ వచ్చేసి ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు పంపించండి, లేదంటే మళ్ళీ పంపించవచ్చు. 2 మొబైల్ నెంబర్స్, ఒక మెయిల్ అడ్రస్సు, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ ఇమేజ్ మీరు సెండ్ చేస్తే మీకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు, ఆఫ్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో మోదికేర్ డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ కూడా, కొరియర్ సర్వీస్ కూడా ఉంది. మీరు ఎక్కడ ఇంటి నుంచి బయట మీకు ఇంటికే ప్రొడక్ట్స్ కూడా డెలివరీ కూడా వస్తుంది, మీ డెలివరీ వస్తుంది, మీరు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. మీరు ఇంటి నుంచే వర్క్ చేయాలి, నేను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా వర్క్ చేయాలనే మీ ఆలోచన ఉంటే ఇది మీకు సూటబుల్ అయ్యే బిజినెస్ అని నేను అనుకుంటున్నాను. 1-2 సార్లు ఈ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. లేదు మీకు ఎవరైనా ఈ లింక్ ఫార్వర్డ్ చేశారు, ఆ లింక్ ఫార్వర్డ్ చేసిన వాళ్ళని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళని కూడా మీరు మీ డౌట్స్ కానీ లేకపోతే మీకు ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళ నుంచి మీరు తీసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.